హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియో ద్వారా మెదడు తినే అమేబా, బ్రెయిన్ ఈటింగ్ అమేబా కేరళలో ఇటీవల ఈ వైరస్ మనము చూడడం జరిగింది. అసలు అది ఎలా, ఎక్కడ ఉంటుంది, ఏ విధంగా మనిషిలోకి చేరగలుగుతుంది, చేరిన తర్వాత ఎక్కడ ఇన్ఫెక్షన్ కలుగుతుంది, దాని నివారణ చర్యలు ఏమిటి, దానికి ఉండే చికిత్స ఏమిటి అనేది మనం వీడియో ద్వారా కొన్ని అంశాలు అయితే నేర్చుకోబోతున్నాం. మెదడు తినే అమీబా కేరళలో బ్రెయిన్ ఈటింగ్ అమీబా కారణంగా ఇటీవల 3 చిన్నారులు మృతి చెందారు. నెగ్లేరియా పౌలేరి అని పిలిచే ఈ అమీబా ప్రపంచవ్యాప్తంగా లోతు తక్కువ ఉండే చెరువులు, సరస్సులు, కాలువలతో పాటు పంట పొలాలు, నేలల్లోనూ నివసిస్తుంది. బాగా వేడిగా ఉండే నీటి బుగ్గల్లో, హాట్ స్ప్రింగ్స్ కూడా ఇది మనుగడ సాగించగలుగుతుంది. ఇది మెదడులో ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్కెఫలైటిస్ పామ్ అనే తీవ్రమైన ఇన్ఫెక్షన్ను కలుగజేస్తుంది. ఈ కారణంగా దీనిని బ్రెయిన్ ఈటింగ్ అమీబాగా పేర్కొంటున్నారు. నాడీ వ్యవస్థను దెబ్బతీయడం వల్ల మరణించే అవకాశమూ ఉంది. చిన్నారులు చెరువులు, ఈత కొలను లాంటి వాటిలో ఈదుతున్నప్పుడు ఈ అమీబా వాళ్ళ ముక్కు రంధ్రాల నుంచి మెదడుకు చేరి ఫామ్ ఇన్ఫెక్షన్కి కారణమవుతుంది. కాబట్టి పిల్లలు ఈ చెరువులు, ఈత కొలనులు లాంటి వాటికి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. లక్షణాలు: తీవ్రమైన జ్వరం, తీవ్రమైన తలనొప్పి, వికారం, వాంతులు, వణుకు, అయోమయం, మెదడు వాపులో కనిపించే అన్ని లక్షణాలతో పాటు కదలిక లేకపోవడం, వెలుతురు చూడలేకపోవటం. నిర్ధారణ: లంబార్ పంక్చర్ ప్రక్రియ ద్వారా వెన్నుపాము చివరి భాగము నుండి నీరు, సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ తీసి పరీక్షిస్తాం. కొన్నిసార్లు మెదడు బయాప్సీ కూడా నిర్వహిస్తారు. చికిత్స: దీనికి నిర్దిష్ట చికిత్స అంటూ ఏమీ లేదు. కరోనా కేసుల్లో మెదడుకు బ్లాక్ ఫంగస్ వచ్చినప్పుడు ఉపయోగించే యాంఫోటెరిసిన్ బి వంటి మందులతో పాటు రిఫాసిన్, ఫ్లూకోనాజోల్, మిల్టెఫోసిన్ వంటి వాటిని ఇస్తారు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.